జై శ్రీమన్నారాయణ. స్పర్శ గురించి తెలుసుకుందాం. మనిషి జ్ఞానేంద్రియాల్లో స్పర్శ ముఖ్యమైనది. చర్మానికి సంబంధించిన స్పర్శ లక్షణం పులకింతతో అనుభూతి చెందుతుంది. దీనికి అనేక ఉదాహరణలు పురాణాల్లో చెప్పవచ్చారు. సీత జాడ తెలుసుకొని వచ్చిన ఆంజనేయుడిపై ప్రేమ కృతజ్ఞత చూపిస్తూ శ్రీరామచంద్రుడు ఆంజనేయుడిని తన హృదయానికి హత్తుకున్నాడు. ఇది హృదయ స్పర్శ. పసిపిల్లలకు తల్లి స్పర్శ హాయినిస్తుంది. ఇద్దరు వ్యక్తులు చేతులు కలపడం ద్వారా తమ ఆత్మీయతను పంచుకుంటారు. పెద్దలు పిల్లల తల మీద చేయి వేసి ఆశీర్వదించడం, ధైర్యం చెప్పడానికి, ప్రశంసించడానికి వెన్ను తట్టడం, ఒకరి భుజాల మీద మరొకరు చేయి వేస్తే వారి మధ్య అనుబంధం దృఢంగా ఉందని తెలపటం, వధూవరులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుంటే చాలు పాణిగ్రహణం జరిగిపోవటం పూర్తవుతుందని పెద్దలు విశ్వసించేవారు. రామాయణంలో జనకుడు సీతాదేవి చేతిని రాముడి చేతిలో ఉంచి యం సీత మమ సుత సహధర్మచారి తవ అని పెళ్లి క్రతువును పూర్తి చేశాడు. అలాగే చల్లని గాలి, నదాలు దర్శించటం ఇవన్నీ మనసుకు ఉల్లాసాన్ని కలిగించి ముఖ్యంగా టెన్షన్స్ను పారదోలుతాయి. కాబట్టి విహారయాత్రలు, నదీ తీరాలు వెళ్ళటం, చల్లని గాలిని స్పర్శించడం వల్ల శరీరానికి ఆరోగ్యం కలగడం కూడా జరుగుతుంది. కాబట్టి స్పర్శ ఈ విధంగా మనకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని చెప్పడం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, ప్రాక్టీసింగ్ లాయర్.